గుప్పడంత మనసు సీరియల్ ప్రెజెంట్ ఎపిసోడ్ చూస్తే మను అనే క్యారెక్టర్లో ఎంట్రీ ఇచ్చిన రవిశంకర్ రాథోడ్ మీద కథ కొనసాగుతుంది. కాలేజ్ వేరే వాళ్ళ చేతికి వెళ్లకుండా కరెక్ట్ టైంకి మను వచ్చి 50 కోట్లు ఇస్తాడు. అయితే కొత్తగా మను క్యారెక్టర్లో ఎంట్రీ ఇచ్చిన మనుకి అనుపమకి ఏదో సంబంధం ఉన్నట్టుగా క్లారిటీగా తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా ఈ సీరియల్లో మరో ప్రముఖ నటి ఎంట్రీ ఇచ్చారు. ఆ నటి ఎవరో కాదండి, ఇందిరా ఆనంద్ గారు. ఇందిరా ఆనంద్ గారు ఈ సీరియల్లో అనుపమకి పెద్దమ్మగాను మరియు మనుకి బామ్మగాను ఈ సీరియల్లో ఎంట్రీ ఇచ్చారు. ఇందిరా ఆనంద్ గారు బ్రహ్మముడి, రంగుల రాట్నం, చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి, కళ్యాణం కమనీయం, కళ్యాణ వైభోగం ఇలా చాలా సీరియల్స్లో నటించారు. అసలు ఈ మనుకి అనుపమకి సంబంధం ఏంటి? తల్లి కొడుకుల సంబంధమా లేక వేరే సంబంధం ఏమన్నా ఉందా అనేది చూడాలి. గుప్పడంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ న్యూ ట్రాక్తో కొత్త కథతో సీరియల్ని మనం చూడబోతున్నామేమో అని అనిపిస్తుంది. అనుపమకి మను ఏమవుతాడని మీరు గెస్ చేస్తున్నారో మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సీరియల్స్ లేటెస్ట్ అప్డేట్ కోసం డ్రీమ్ తెలుగు ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.